ఏంటి అప్పులు? పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులపై వైసీపీ విరుచుకుపడుతోంది. కూటమి ప్రభుత్వం మితిమీరి అప్పులు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలకు కూటమి నుంచి కౌంటర్ కరవైంది. మంత్రులు, కీలక నేతలు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండిపోతున్నారు. విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీని కౌంటర్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాండ్స్ అమ్మి 5,750 కోట్ల అప్పు తీసుకోబోతున్నారని చెప్పారు. సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడుతున్నారు. తమ సర్కార్ దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 7,21,918 కోట్లని కూటమి ప్రభుత్వం తేల్చిందన్నారు. అందులో 3,90,247 కోట్లు అంతకుముందే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య చేసిన అప్పు అన్నారాయన. అంటే తమ ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర మాత్రమేనన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఏకంగా 1,12,750 కోట్ల అప్పులతో రికార్డులకెక్కిందని విమర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఫ్రాడ్ చూడలేదన్నారు. తెచ్చిన అప్పు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. 40 ఏళ్ల చరిత్ర, 70 ఏళ్లకు పైగా వయసున్న చంద్రబాబు ఎందుకు ఫ్రాడ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించడం మానేసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. మీ ప్రకారంగా మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేశవులు గారు 3,07,000 కోట్లు 12 జూన్ 2024 అంటే మేము దిగిపోయేటప్పటికి 6,77,850 కోట్లు. ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారంటీ లేని అప్పులు కూడా మీ ప్రాంతం బ్లాంక్ పెట్టినారు, ఖాళీగా నింపలే. అది నింపితే ఇంకా తగ్గుతుంది, తెలివిగా నింపలే. దాని కూడా ఒక 34,000 అది కూడా తగ్గుతుంది. కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా 6,77,850 కోట్లలో 3,07,000 కోట్లు తీసేస్తే ఎంత అండి? మేము చేసిన అప్పు 3,71,000 కోట్లు. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంకన్ చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరా అండి చెప్పేది? ఇదో మీరు చెప్తే సంపద సృష్టిస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. 18 నెలల్లో 2,66,000 కోట్లు అప్పులు కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. కానీ దేనికెంత ఖర్చు చేశారో పాలకులు, అధికారులు చెప్పడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ మరో శ్రీలంక, బంగ్లాదేశ్లా మారిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నించారు బొత్స. ఆరోగ్యాంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చేస్తారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో వివిధ రకాలుగా అప్పులు తెచ్చింది. ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఒక శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీద పెట్టలే. శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అన్నారు, ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతున్న ప్రభుత్వం నుంచి, అధికారంలో ఉన్న పార్టీల నుంచి ప్రతిస్పందన కరువైందే. మంత్రులు ఏమీ పట్టనట్టు ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక అంశాలపై వైసీపీ విమర్శలు చేస్తుంటే తమకేమీ పట్టనట్టు కూటమి నేతల పనితీరుందే. కనీసం ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో కూడా కూటమి నేతలు లేరు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల పనితీరులో మార్పు రావడం లేదు. అన్నిటికీ సీఎం వచ్చి సమాధానాలు చెప్పాలా? ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంటే మంత్రులు చూస్తూ కూర్చుంటున్నారు. కనీసం కౌంటర్ ఇచ్చేవాళ్లు కూడా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది.